ఓం శ్రీ సాయిరామ్. 1970 సంవత్సరం ఆగస్టు నెల సనాతన సారథిలో ఉత్తమ చిత్తము అనేటువంటి వ్యాసమును కొంత భాగం తెలుసుకుందాం. సాయిరామ్. ప్రశాంతి నిలయ వాసులకు నేను మొన్న అందించిన ఆదేశములన్నీ మీకు కూడా చెప్తున్నాను. ఎందుకనైనా మీ ఇండ్లను మీరు ప్రశాంతి నిలయములుగా తీర్చిదిద్దవలను. అప్పుడే మీ గ్రామములంతా ప్రశాంతి నిలయములను, అప్పుడే దేశమంతా ప్రశాంతి నిలయమగును. మానవ జాతికి అప్పుడే సుఖశాంతులు లభించును. మీ దైనందిన జీవితంలో మీరు 5 ముఖ్యమైన విషయములను సాధించి తీరవలను. మొట్టమొదట నిశ్శబ్దత. నిశ్శబ్దతతోనే మీకు ఆ శబ్ద బ్రహ్మము వినపడును. నిశ్శబ్దతయే సాధనలోని ప్రథమ సోపానము. రెండవది పరిశుభ్రత. బాహ్యమున మరియు భావమున శుద్ధమైన వాతావరణమును నెలకొల్పుకోవలను. స్నాన ధ్యానములచే ఇవి సాధ్యమగును. మూడవది పరోపకారము. అష్టాదశ పురాణానాం వ్యాససు వచనద్వయం. పరోపకార పుణ్యాయ పాపాయ పరపీడనం. పరోపకారమే పుణ్యము, పరపీడనమే పాపము. కాబట్టి ఇతరులకు ఉపకారము చేయుటకు వీలు లేకపోయినను అపకారము చేయకుంటే పెద్ద ఉపకారమగును. నాలుగవది సర్వజన సమాన ప్రేమను పెంచుకోవలను. అందరిలోనూ పరమాత్ముడు ఉన్నాడు కాబట్టి ఎవరిని తొలనాడక సమరసము, సహనము, స్నేహబుద్ధి, సేవా మనోభావాలను పోషించుకున్నటయే మానవుని కర్తవ్యము. ఐదవది అద్వేష్ట సర్వభూతానాం. ఏ ఒక్క జీవుని కూడా ద్వేషబుద్ధితో చూడకుండుట. సర్వదేవ నమస్కారము కేశమునకే చెందును. సరే, అయితే మీరు అంత మాత్రమే గమనించిన చాలదు. సర్వజీవ తిరస్కారం కూడా అదే కేశమునకు చెందినది కాబట్టి దాన్ని మరచి మెలగకూడదు. అన్ని జీవుల యందు భగవంతుడు ఉన్నాడు. ఎవరిని తిరస్కరించినా భగవంతుని తిరస్కరించినట్లే అవును. ఈ 5 నియమాలను పాలించిన పుటపర్తికి రండి, లేక మానండి. స్వామిని చూడండి, లేక వదలండి. చిత్తశుద్ధి కలిగి మీకు ఆత్మజ్ఞానము చేకూరును. ఒక మార్గము, ఒక గమ్యము, ఒక విశ్వాసము, ఒక సంకల్పము. దానిని వదలకుండా, దాని నుంచి కదలకుండా పట్టేదో పట్టనే పట్టితివి అని దృఢముగా సాధన సలపండి. భగవంతుడు ఎక్కడున్నాడు అనే ప్రశ్నకు వాడు కైలాసము, వైకుంఠము, కాశీ, అమర్నాథము, బదరీనాథము, కేదారము, భద్రాచలము, తిరుపతి, పుట్టపర్తిలో ఉన్నాడనేది కాదు సరైన సమాధానము. మద్భక్తా ఎత్ర గాయంతి తత్ర తిష్ఠామి నారద అని భగవంతుడే సెలవిచ్చినారు కదా. నిర్మల నిశ్చల నిస్వార్థ హృదయముతో భగవన్నామ సంకీర్తనము ఎవరు ఎక్కడ చేశారో అచ్చటనే భగవంతుడు ప్రతిష్ఠితుడైపోతాడు. దానికే నేను నామ సంకీర్తనము, నగర సంకీర్తనము జరపండి అని నొక్కి చెప్పేది కూడా. నామస్మరణతో పాటు సత్శీలము, సత్కారములను, సద్భావనలను అభివృద్ధి చేసుకునవలను. మీరు ఇతరులు చేసిన ఉపకారములను మర్చిపోవలను. లేకపోతే వారి నుంచి ప్రత్యుపకారం ఆశించి అశాంతిని పెంచుకోవలసి వచ్చును. ఇంకను ఇతరులు మీకు చేసిన అపకారములను నెత్తిలో ఉంచకూడదు. ఎందుకనా వారిపై క్రోధము, ద్వేషము దినదినాభివృద్ధి అయి అశాంతి అధికమగును. ఈ 2 విషయములను ఎప్పుడూ జ్ఞప్తిలో ఉంచుకోవలసి ఉన్నది. అవి ఏవనగా దైవ చింతన మరియు మృత్యు చింతన. దేవుడు సర్వశక్తిమయుడు, సర్వజ్ఞుడు, సర్వాంతర్యామి, సర్వసాక్షి అనే దాన్ని కనుగొని భయము, వినయము, విశ్వాసములతో ఆయుష్కాలమును ఆనందముగా గడపవలెను. మృత్యుదేవత నిర్దాక్షిణ్యముగా, నిష్పక్షపాతముగా, సక్రమముగా, ఎవరికి భయపడక, లంచము ఎంత చూపించినను లొంగక తన కర్తవ్యాన్ని నెరవేర్చును. ఆపేక్షతో, వ్యామోహముతో జీవించిన మృత్యుదేవత పిలిచినప్పుడు వెంటబోవుట బాధగా ఉండును. కాబట్టి ఉపేక్షతో, నిర్లిప్తతో జీవించే విద్యను అభ్యసించవలెను. సశేషం. సమస్తలోకాః సుఖినో భవంతు. సమస్తలోకాః సుఖినో భవంతు. సమస్తలోకాః సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. जय बोलो भगवान श्री सच्चे साई बाबा जी की जय. सर्वं సాయిశ్వరార్పణమస్తు. ఆత్మీయులకు మనవి, ఈ ఛానల్తో పాటుగా లెరన్ భగవద్గీత, లైవ్ గీత అనేటువంటి భగవద్గీత ఛానల్ మరియు భక్తి పరిమళ టీకా భాగవతం అనే భాగవత మరో ఛానల్ను స్వామి నా చేత చేయిస్తున్నారు అని తెలుపుతున్నాను. వీటికి సంబంధించిన లింక్స్
డిస్క్రిప్షన్లో చూడవచ్చు. సాయిరామ్.